పాప మా అమ్మ మా అప్పకి ఇద్దరికి ఆడబిడ్డలు లేదండి పాపకొండ పరిపట్నంతా దాన ధర్మాలు చేస్తాండ్రి పాపం ఏమో బిడ్డలు అయిపోయింటారు నాకు తెలిసి. అమ్మా అమ్మా అస్మిత కల్పవల్లి గోడ మీద బొల్లి పైగడ్డ మీద పెళ్ళి రామన బొల్లి ఒత్తిడి కన్న తెల్లి. ఆహా అమ్మా తలారి పావుగొండ 16 వీధిలో దాన ధర్మాలు చేస్తారా? చేసినాము తలారి. సిమ్ములకు సక్కరేస్తారా? వేసినాము అప్ప. పాములకు పాలు పోసరా? పోసినాము తలారి. బిడ్డనట్లు ఎత్తుకొచ్చి పండే ఊపుదాము. ఏదప్పయ్యా కదా బిడ్డనట్లు ఎత్తుకొచ్చి అయ్య కాల స్వామి కాల తలారి. నేను చెప్పిన దాన ధర్మాలు అన్ని చేసినా నీకు బిడ్డలు కాదా? అన్ని చేసినామప్ప. కాదా? కాల తలారి. నిలబడుకో అన్నాడు అయిపోతాడు. ఏం చేయాలా కొనుక్కోనా? అమ్మా ఏమి చూడు నువ్వు ఎన్ని దానా ధర్మాలు చేసినా నీకు బిడ్డలు అయితే అంటలేదంటే ఏమో నీకు బిడ్డతో ఇచ్చే దేవుడే అనుమానిస్తున్నాడు. ఇంకో పని చెయ్యి. ఏమి ఈ ఊర్లో ఎవరున్నా నువ్వు అనాథ బిడ్డను ఎత్తిపోయి అయ్యో తలారి సుడి వెళ్తే ఎంత సాకినా గాని అవును వాళ్ళమ్మ వాళ్ళ అప్ప పేరు చెప్తారు గాని మన పేరు చెప్తారా చెప్పు? మన ఇద్దరు పేరెంట్స్ చెప్తా చెప్తా మన పేరు మా పేరు చెప్తారా అంటే ఇంకో పని చెయ్యి. ఇళ్ళెట్టు చెప్పాలి నీ పేరు లేకపోతే అమారం రా చూడమ్మా శుక్రవారం నాకు గురువారం రా. గురువారం కదా నాకు మధ్య చూస్తుంటే అమ్మా గురువారం నాకు పెళ్లి చెయ్యి. శుక్రవారం సాయంకాలం పడికే నీకు ఆడబిడ్డని ఎత్తుకొచ్చి పెడతాను. లేదా అమరబిడ్డలు కావాలంటే శనివారం అవుతుంది, లేదా శుక్రవారం కావాలంటే భానువారం అవుతుంది. ఈ వారం చాయ్ మీ సన్నాల బిడ్డలు నా బిడ్డలు అవుతారేమిరా? మీ సన్న కొడుకు పుట్టిన బిడ్డలు మాకు వద్దు. మా గర్భంలో పుట్టే బిడ్డలే మా బిడ్డలు. పుట్టిరా పుట్టే మగోడా పుట్టే 70 में साना घर में खाना चल रहे बेटा रे चल रहे పట్నీలండి అనేది ఎట్లా కొట్టేది ఎట్లే ఏం తలారి నీకు అర్జనం కొడుకుంటారు. అవును అర్జనం కోడాళ్ళు ఉండరు. నిజమే. అయినా ఇట్టు వయసులో నీకు ఆడవాళ్ళ సంతానం మీద ఎందుకు మనసు కలిగిందమ్మా? తలారి నాకు పుట్టడ మగబిడ్లున్నా గాని పుట్టుకొట్రాలంటున్నారప్పయ్యా. వన్స్ మోర్ నాకు పుట్టుడ మగబిడ్లున్నా గాని పుట్టుకొట్రాలంటున్నారప్ప. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఎవడు చెప్పు నువ్వు అంతా అయిపోయింది నీకు ఎవడిడా? అబ్జెక్షన్ ఓవర్ లోడ్ కదా ఓవర్ రూల్. ఓకే అబ్జెక్షన్ ఓవర్ రూల్ యువర్ ఆనర్. లేకపోతే మగమడ దాని అర్థం తెలుసునా? ఆడబిడ్డకి మగ బిడ్డకి తేడా ఏం చెప్తుంది చూడలే మరి. అమ్మా తలారి చూడు కొడుకులు ఉంటారు కదా, కొడుకులు ఆడబిడ్డ చూడప్ప మరి 6 మంది కొడుకులున్నా వాళ్ళు కులం పేరు చెప్తారు, మరి వంశ పేరు చెప్తారు. అదే ఒక ఆడ వాళ్ళ సంతానం అయితే ఆ బిడ్డకు పసుపు కుంకమ వల్ల పోగధరమ గట్టల్లా కాల కడిగి కన్యాద్రం చెయ్యల్లా మరి పుట్టిన పేరు చెప్పల్లా అమ్మా అన్న పిలవల్లా నా కాడ వాళ్ళ సంతానమ గవల తలారి. కొడుకులు ఏం ప్రయోజనం లేదు, ఆడబిడ్డే కావాలా. నీ మొగుడు పెద్దగా గొప్పలు చెప్తాడు. నేను 66 గ్రామాలు కక్కుతాడు, 33 గ్రామాలు కూర్చోబెట్టి నాకు దాని ముందు దానిలో అక్షరం ఏమి తక్కువలేదంటాడు. కేటింగ్ చేపిస్తాను కాకులు గెట్లేదు నీ మొగుడు జడ్లు మూడు వేసుకుంటూ వచ్చినట్టు వచ్చిన. నువ్వేమనుకుంటున్నావు? కాపు రెడ్లు కదా ఇవి రెడ్డి వారు గిరిజాలు రా. గిరిజాల ఇంకా పుట్టినట్టుగా తీసిండలేదేమే ఇంకా పేర్లు లేవు రైన్లా. అది ఆయమ్మని వస్తానట్లే మీ అప్ప పోయినా ఎంత పొడుగు ఉన్నాయంటే అమ్మకి ఎంత పొడుగు ఉండాలి, అమ్మకి తలకాయలు ఎంత పొడుగు చూడ గట్ట ఎంత బాగుంది. ఇంటా అండవా అమ్మ ఏం చెప్తా కొడుకులు ప్రయోజనం లేదు. అది కొడుకులు కులం పేరు చెప్తారంటే అదే ఒక ఆడబిడ్డ ఉంటే అమ్మ అని పిలుస్తుంది, పసుపు మేచు పోగుదారం కెట్టచ్చు పుట్టినీటి పేరు చెప్తే లాస్ట్ నువ్వు తెచ్చినప్పుడు నీ తల దగ్గర కూకొని ఫస్ట్ కన్నీరు పెట్టేది ఆడదారా గోధుమకు నా కొడతా. అప్పు కోపం చేసుకుంటాడు, నువ్వు కోపం చేసుకోవద్దు లేప్ప. వద్దు నీ బిడ్డలు కూడా పరాయి బిడ్డ గెత్తలారి నా కడుపులోనే పుట్టాలప్ప. అప్ప ఇంకా 6 మంది అయ్యిండారు గాని కానీ ఏ దేవుడైనా వరం ఇంకా పుట్టాల తలారి. అంటే
దీంట్లోనే పుట్టాల, ఈ కడుపులోనే, దీంట్లోనే, ఆ దాంట్లోనే పుట్టాలప్పయ్యా. దీంట్లో ముందర పుట్టలేనా పుట్టాలి లై ముందులే పుట్టలేదు ఎలా పుట్టలేదు ఎలా పుట్టలేదు ఎల్రా పుట్టింది ఒక బాబా ఎట్లా పుట్టింది నీకు పిట్ల ఎంత నీకు వయసు 60 ఏళ్ళ వయసు ఈ వయసులో నీకు పిట్లు అయితే ఊరు ప్రజలు ఏమనుకుంటారా మీ అమ్మకు 60 ఏళ్ళ వయసులో కావాలా బెల్లమా బెల్లం నా కళ్ళు ఎదురుగానే పోతావు నా కొడుక ఆయన బెల్లం లేదనుకుంటే నా కొడుక అచ్చి బెల్లాలు 2 ఉండే చెరుపు తోటలు ఎన్ని వాళ్ళు ఉండేది సుమారు 15 ఉండే ఇప్పుడు తతంగానికి ఒకటే ఉండేది బెల్లము నా కొడుక అట్లా పొగరు మాటలు అనద్దురా ఏమ్మా అప్పయ్యా నాకు ఒక అనుమానము ఏమనుమానము దేవుడు ఏమన్నా కనిపించి నీకు ఆడబిడ్డ ఇచ్చిన అనుకో ఈ వయసులో నీకు నార్మల్ అవుతుంది చూస్తామ్మా కొట్టద్దంట తోడుపో వెనక్కి తోడుపోయి పంపించు పంపించు ఏమో తల్లి ముందర పిల్లాట్లేప్ప ఎవరు పిల్లాట్లా ఆ పిల్లడే వాడు ఏమార్తే ఎలకాట అడిచేస్తాడమ్మా వాడినంత ఏం మాట్లాడతాడు చూడు ముందు చూడు ముందు చూడు ఎంతలో ఉంది ఎంతుంది అమ్మా ఆడే కైలే బాధపడదు తెల్లి బిడ్డ తెప్పుడు నీకేం బాధ తెల్లి బాధ అయితే బిడ్డి బాధ అవును పని నీకు బాధ అయితే నాకు బాధ అది నీ మనం నా మనం కదా నా ప్రాణం కదా నాకు కదా నీ వెళ్ళాం నా ఏమో నా నోట్ల పులుగులు కూడా దొరుకుతున్నాయి అప్ప ఆడబిడ్డ కాలంటే ఒకే ఒక మాట అమ్మా ఏమి ఏమీ లేదు ఇప్పుడు నాకు చిన్న సందేహం మాకు అంతా ఏం తలారి నీకు బిడ్డలో అప్పు దగ్గర కావాలా లేకుంటే ఏమన్నా దేవుని వరంతో కావాలా ఓ సమాయకుడా అట్లా బిడ్డలు మా కారు జనమైనారు ఇప్పుడు ఏ దేవుడైనా కరుణిస్తే దేవుని వరువులు అట్లా పుట్టే అట్లా బిడ్డ కావాలా మాకి అబ్బా దేవుని వరంలో పుట్టాలంటే దేవుడు మన దగ్గరికి వచ్చాలి తప్ప దేవుడు ఉండే చోటుకే మనం వెళ్ళాలి అది పెద్దవాళ్ళు చెప్పినారు కదా ఏమి పోతే 3 యాత్రలు పోవాలా 3 దేవతలు పూజలు చేయాలని మీరు భార్య భర్తలతో యాత్రా మార్గంలో బయలుదేరినా గానీ మీకు తప్పకుండా ఆడపాల్సి అంతాను అవుతుంది తప్ప అలా పోతావా పోతాం అమ్మా పోయేస్తారా జాగ్రత్త పోతాడవా అమ్మ నువ్వు తోడుకొని వెళ్ళిపోతావు అవును అమ్మ నువ్వు తోడుకొని వెళ్ళిపోతావు నాకు సైట్ పెట్టేవాళ్ళు నాకు నీళ్లు పోసేవాళ్ళు పన్న పక్కల పనుకునేవాళ్ళు అంటే డైలీ ఈ అమ్మ తోడకపోని పండేసుకోపో నేను పోతాను తలారి నీకు అన్నం పెట్టి పాలిచ్చి సాకినప్పయ్యా వాళ్ళు మీ అమ్మతో ఇచ్చినవా మీ అమ్మతో ఇచ్చినరా నా పాలు ఇచ్చిటే నీకు అంత అందులో సొమ్ములుండునా నేను చిన్నవాడు బుద్ధి ఇట్లా పీకలాడ నిజంగా చూడు ఎంత ఉండే తీట్లాడు కాదు నువ్వు మొద్దాడు ఏం పాలు ఇచ్చినారు నువ్వు ఏనం పాల అట్లా చెప్పు నాకు 8 పాలు ఇంటి కళ్ళు తెల్లారా చాలా టైం ఉండరా నీకు వద్దు అమ్మా ఏమో బిడ్డలు కావాలంటాడు సరే తలారి పోయిస్తాం పప్ప పోయేతోడు 2 పాత్రలు ఎత్తుకొని అవేలా ఉడికేసుకుని ఏంటివి గింజ గిట్ట ఉడికేసుకుంటారు వస్తారో అక్కడే వస్తారు అమ్మేమో వస్తుంది నువ్వు డౌట్ ఎలా నీకు మా కాళ్ళు నొప్పులు పోయిస్తాం